జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాము. ఈరోజు కొండంత బలమున్నటువంటి భీముడు ఒక పాము చేతిలో చిక్కి గజగజలాడతాడు. అసలు అలా ఎందుకు జరిగిందో చూద్దాం. సరే, ఇప్పటి వరకు మనం ఎంతవరకు వచ్చాము? పాండవులు గంధమాదనం అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ దాదాపు వాళ్ళు 10 నెలలు ఉంటారు. ఆ తర్వాత హిమాలయ ప్రాంతానికి వస్తారు. హిమాలయ ప్రాంతానికి వచ్చిన తర్వాత భీముడు ఒకరోజు అడవిలో అలా అలా తిరుగుతుంటాడు. ఒక చోట అలసిపోయి కూర్చుంటాడు. ఆ టైంలో అతని వెనక నుంచి ఒక పెద్ద పాము, పెనుబాము, పచ్చగా ఉంది. దాని 2 కళ్ళు ఇంతింత పెద్దగా ఉన్నాయి. 4 కూరలున్నాయి. అసలు పెద్ద కొండంతలా ఉంది అది. అలా వచ్చి మొత్తం భీముడిని చుట్టేసుకుంటది. అసలు భీముడికి అర్థం కాదు. ఒక పాము తనని చుట్టేసుకుంటుంటే ఏమీ చేయలేకపోతాడు. అసలు తన కాళ్ళలో, చేతుల్లో బలముందా అన్నట్టుగా తయారవుతుంది. పూర్తిగా బలహీన పడిపోతాడు. ఆ ఊపిరాడని పరిస్థితికి వచ్చేస్తాడు ఆ పాము అలా గట్టిగా పట్టుకోవడంతోటి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక భీముడు గట్టిగా అరుస్తూ, "నువ్వు అసలు సాధారణ పాము అయితే కాదు. నేను యక్షగంధర్వుని ఓడించిన వాడిని. నువ్వెలా నన్ను పట్టుకోగలుగుతున్నావు? అసలు నువ్వు ఎవరు? ఇలా ఎందుకు పట్టుకుంటున్నావు?" అని చెప్పేసి గట్టి గట్టిగా. ఇంతలో పాము మనుష్య భాషలో మాట్లాడుతుంటది. దాంతో ఆశ్చర్యం వేస్తుంది భీముడికి. ఇంతకి నువ్వెవరు అంటే అప్పుడు ఆ పాము ఇలా చెప్తుంది, "నేను మీ పూర్వీకున్నే. మీ పూర్వీకుల్లో ఒకరైన అయూ మహారాజు కొడుకుని. నా పేరు నహూషుడు. నేను దేవేంద్రుడితో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించాను. నా చేతిలో ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పేసి బ్రహ్మల్ని, ఋషుల్ని అందరినీ తీవ్రంగా ఇబ్బంది పెట్టాను. డబ్బుందనేటువంటి అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించాను. ఋషులతోనే నా పల్లకి మోయించుకోవాలనుకున్నాను. వాళ్ళకి ఘోరమైనటువంటి అవమానాలు ఎన్నో చేశాను. నేను చేసిన పనులతో అగస్త్య మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నన్ను పెనుబాము వైపు అని శపించాడు. అందుకే నేను ఇలా అయ్యాను. ఆ తర్వాత అగస్త్యుడు కాళ్ళు పట్టుకొని, దయచేసి ఈ శాపం నుంచి ఎలా విముక్తి పొందాలో చెప్పమన్నాను. అలాగే ఈ జన్మ జ్ఞానాన్ని ఈ విధంగానే ఉంచమని కోరాను. అందుకే నాకు గత జన్మ జ్ఞాపకం ఉంది. అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే ఒక్కసారి నేను పట్టుకున్నానంటే ఎంత బలవంతుడైనా బలహీన పడతాడని చెప్పాడు అగస్త్యుడు. అందుకే ఎన్నో వేల సంవత్సరాలుగా ఇక్కడే ఎదురు చూస్తున్నాను. నా శాపం నుండి ఎప్పుడు విముక్తి పొందుతానో తెలియదు. అప్పటి వరకు నేను పాముగా ఉండాల్సిందే. నా ఆహారాన్ని వదులుకోను నేను. అందుకే ఈరోజు నిన్ను తింటాను అంటాడు. దానికి భీముడు అంటాడు, నీకు ఆహారమే కదా కావాలి. ఇప్పుడు నేనెంత బరువు ఉన్నానో అంతకంటే బరువు ఉన్నటువంటి ఆహారం నీకు తెచ్చిస్తాను అంటాడు. దానికి పెనుబాము ఏమంటది, అలా కుదరదు. నేను ఎవరినైతే పట్టుకున్నానో వాళ్ళనే తింటాను అంటది. ఇక అసలు భీముడు విపరీతంగా బ్రతిమలాడినా ఏం చేసినా కానీ ఆ పెనుబాము వదిలిపెట్టదు. ఇంతలో మరి ధర్మరాజు చాలా దూరంగా ఉన్నాడు కదా భీముడికి. ధర్మరాజుకు విపరీతమైనటువంటి నక్కల కూతలు వినిపిస్తుంటాయి. దీనితో ధర్మరాజు వెంటనే వచ్చి ఏదో అశుభం జరగబోతుంది, నా మనస్సు కీడు శంకిస్తుందని ఒక్కసారి వచ్చి ద్రౌపదిని చూసుకుంటాడు, పాండవులను చూసుకుంటాడు. భీముడు కనిపించాడు. దానితో భీమా భీమా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటాడు. ఎంతకీ భీముడు ఉండకపోవడంతో భీముడు ఎటువైపు వెళ్ళాడు అనుకొని అటువైపు నుంచి మెల్లగా వస్తుంటే కొంత దూరం వచ్చాక భీముడి అడుగుజాడలు కనిపిస్తాయి. ఈ అడుగుజాడల మధ్యలో అంటే అక్కడంతా దుమ్ము ధూళి ఉండడంతో మధ్యలో ఒక పాదం గుర్తు. ఆ గుర్తులో ఏంటంటే మత్స్యరేఖ, నాగలి, కలశం గుర్తులతో ఉన్నటువంటి అడుగుజాడలు ఉంటాయి. ఈ గుర్తులు వ్యాసుడు ఎందుకు చెప్తాడంటే ఈ గుర్తులు ఉన్న వాళ్ళు మహాపురుషులు అవుతారంట. దీని గురించి ఏం చెప్పారంటే మహాభారతంలో ఎవరి పాదంలో అయితే హల, మూసల, గద, శంకు, చక్ర, ద్వీప, మక, రబ్జ, రథాంకి ఇలాంటి గుర్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మహాపురుషులు అవుతారు అని చెప్పేసి వ్యాస మహర్షి చెప్తాడు. సరే, ఇప్పుడు ఆ పాదం గుర్తులను వెతుక్కుంటూ ఎక్కడైతే పెనుపాము భీముడిని పట్టుకుందో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత పెనుబాముని నమస్కరించి, నువ్వు ఖచ్చితంగా చాలా గొప్పవాడివి. ఎందుకంటే భీముడిని పట్టుకున్నావు అంటే నువ్వు సాధారణ వాడివైతే కాదు. నువ్వెవరు అన్నప్పుడు నహూషుడు తన వృత్తాంతాన్ని అంతా చెప్తాడు. సరే, నువ్వు భీముని వదిలిపెట్టు. భీమునికి బదులు నువ్వు ఏం అడిగినా నేను ఇస్తాను. లేదు నాకు మనుష్య మాంసమే కావాలంటావా, భీముని బదులు నన్ను తినేసే అంటాడు. దానికి అస్సలు ఒప్పుకోదు ఆ పెనుబాము. నేను భీముని తినాల్సిందే అని పట్టుబడుతుంది.
మరి ధర్మరాజు ఎలా ఆ పాము నుండి భీముని రక్షించుకున్నాడు? అసలు ఏం అడిగింది? ఆ పెనుపాము శాపం నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? ధర్మరాజు అది చేశాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.